లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఉత్తరాఖండ్లోని పవిత్ర చార్ధామ్ యాత్రలో రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో భారీగా భక్తులు శివకేశవులను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు రీళ్లు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందువల్ల కొంతమంది భక్తులు యాత్ర ఆలయం చేసే అనుభూతిని మిస్ అవుతున్నారని గుర్తించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాల ప్రకారం యాత్రికులు ఇకపై గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలను చిత్రీకరించడం లేదా రీల్స్ తీయడంపై నిషేధం విధించింది. దైవ దర్శన కోసం చేసే ఈ పవిత్ర తీర్థయాత్రలో ఆధ్యాత్మికత కొరవడుతుందని ఆందోళన రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక ప్రదేశాల మనసు ప్రశాంతంగా ఉండడం కోసమే వెళ్తే అక్కడ వీడియో చాటింగ్ కోసం భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడడం, బిగ్గరగా సంగీతం ప్లే చేయడం వంటి కార్యకలాపాలతో పుణ్యక్షేత్రాల ప్రశాంతతకు భంగం కలుగుతుందని, ఇతర భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొంది. చార్ధామ్ దేవాలయాలు వీడియోలు, రీల్స్ నిషేధించినట్టు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి రాధా రాఠూరి స్పష్టం చేశారు. దేవాలయాల పవిత్రను కూడా కాపాడడంతో పాటు యాత్రికులందరికీ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ రోజు డెహ్రాడూన్లోని ముఖ్యమంత్రి చార్ధామ్ ఏర్పాట్లపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో ఎవ్వరు వీడియోలు చిత్రీకరించవద్దని, రీలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉండే చర్యలు నిరసించదగ్గవని స్పష్టం చేశారు.